వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చాలామంది చేసుకున్నారు. వెబ్ ఆప్షన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే వెబ్ ఆప్షన్స్ వెయిట్ చేస్తూ కొంతమంది కొన్ని డీటెయిల్స్ తప్పు వచ్చాయి మాకు, సో వీటిని మార్చుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుద్ది కెరియర్లో. సో అది ఎలా ప్రాబ్లం అవుద్ది, తర్వాత ఇలా తప్పు పెట్టిన వాళ్ళు లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి సో ఎక్కడ మార్చుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ అన్నీ కూడా మీ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్, మంచి కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే పక్కన సబ్స్క్రైబ్ అయ్యాక మీరు అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ రకంగా మీరు మనబడి వీడియోస్తో లూప్లో ఉండొచ్చు. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫైన్ ఫ్రెండ్స్, సో వెబ్ ఆప్షన్స్ మీరు వన్స్ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసి వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే నేను ఫైనల్గా చెప్తాను ఏంటి ఎలా మీరు మార్చుకోవాలనేది. ముందైతే అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఇక్కడ కొన్ని డీటెయిల్సే మార్చుకోవచ్చండి మీరు. అంటే పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే మీ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, ఫాదర్, రీజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మార్చుకోవడానికి కుదరదు. ఓన్లీ ఈమెయిల్ ఐడి మార్చుకోవచ్చు. దెన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడుగుతున్నారు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అని. ఇక్కడ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి అవకాశమే లేదు. మొబైల్ నెంబర్ మార్చాలంటే మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. దెన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అని ఉంటుంది. ఈ క్యాస్ట్ కేటగిరీలో డిఫాల్ట్గా ఓసీ అని ఉంటుంది. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇగ్నోర్ చేసి ఏం చేసేస్తున్నారు అంటే వాళ్ళు ఓసీ కాకపోయినా కూడా ఇక్కడ ఓసీ అని ఉంటుంది. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకోకుండా క్యాస్ట్ చూస్తున్నారు. మాది ఇది అంటే ఇక్కడ అన్నీ కూడా మనం మార్చడానికి కుదరదు కదా, ఇది కూడా మార్చడానికి కుదరదేమో అని చెప్పేసి కిందకి వెళ్ళి సబ్మిట్ కొడుతున్నారు. దీని ద్వారా వీళ్ళ అప్లికేషన్ అయితే ఓసీ కింద వాళ్ళది సేవ్ అయిపోతుంది. సో వన్స్ వాళ్ళు ప్రింట్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ మా క్యాస్ట్ ఓసీ అని వస్తుంది, ఇప్పుడు మార్చుకోవడానికి కుదురుతుందా లేదా అని కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మీ ఓసీ అని ఫస్ట్ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఒక చిన్న బటన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ మీకు అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి కనబడుతుంది. సో మీరు రిలవెంట్ ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. దెన్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కిందకు వచ్చినప్పుడు చాలామంది ఈడబ్ల్యూఎస్ మేము అప్లై చేయాలా అంటే బీసీ, ఎస్టీ వాళ్ళు మేము ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలా వద్దా అని అడుగుతున్నారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓన్లీ ఫర్ ఓసీ వాళ్ళకి అప్లై అవుతుందండి. ఓసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ తక్కువగా ఉంటే వాళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ని అప్లై చేసుకొని దాని ద్వారా వీళ్ళు రిజర్వేషన్ పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఎట్లయితే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందో అలాగే సేమ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది. అది మాత్రమే పొందొచ్చు, అంతే తప్ప ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎక్కడ వెనక్కి రాదు. సో ఫీ రియంబర్స్మెంట్ వెనక్కి రావాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నౌ ద క్వశ్చన్ ఈస్, సో ఈడబ్ల్యూఎస్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కావాలా, అవసరం లేదు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి కావాలా అంటే మీకు నిజంగానే బిలో 2.5 lakh కానీ మీకు ఇన్కమ్ ఉంటే, యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నేను ఏం చేయాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు రేషన్ కార్డు అప్లై చేయాలి. సో రేషన్ కార్డు అనేది ఇక్కడ ఎక్కడ మాకు ఇవ్వలేదంటే ఆప్షన్ ఏం చేయాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీనే క్లిక్ చేస్తే మీకు బిలో 2.5 lakh అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ 2.5 lakh ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రకంగా కనబడుతుంది అనమాట 2.5 lakh అని. సో ఫైన్, ఇక్కడ ఈకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో ఏపీ సేవా సచివాలయం మీ సేవ ఆధార్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అని ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళి మీరు మీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెక్షన్లో అంటే పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇవి మాత్రమే మార్చుకోగలుగుతారు. సో దెన్ తర్వాత వచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అయితే మీరు ఇక్కడ మార్చుకోవడానికి కుదరదు. ఇన్ కేసు ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉందనుకోండి, దీనికి ఖచ్చితంగా మీరు హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. హెచ్ఎల్సీకి వెళ్ళి అక్కడ మీరు రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇస్తే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మారుస్తారు. దెన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి మాత్రం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే చదివారో స్కూల్ కానీ తర్వాత ఏదైతే చదివారో ఆ టీసీకి సంబంధించి తర్వాత డిస్ట్రిక్ట్ సంబంధించి ప్లేస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు మార్చాల్సి ఉంటుంది. మార్చిన తర్వాత ఖచ్చితంగా అయితే రేపు మళ్ళీ అప్లోడ్ అయితే చేసుకోవాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. సో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మార్చుకోండి. దెన్ ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్ ఇవైతే మీరు మార్చడానికి కుదరదు. దెన్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు యువర్ ఇంటర్మీడియట్, ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన మార్కులు ఇక్కడ అపీర్ అవుతాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇది కూడా కామెంట్ సెక్షన్లో పెడతారు, మా సప్లిమెంటరీ మార్క్స్ కనబడట్లేదు అని చెప్పి పెడుతున్నారు. ఓన్లీ మా రెగ్యులర్ మార్క్సే కనబడుతున్నాయని చెప్పి పెడుతున్నారు. సో సప్లిమెంటరీ వాళ్ళు ఖచ్చితంగా అయితే హెచ్ఎల్సీకి వెళ్ళండి ఒకవేళ కనపడకపోతే. దెన్ ఏపీ కాకుండా తెలంగాణ కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళకి మార్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో వాళ్ళైతే మార్చుకోవచ్చు.
సో ఇది ఇక్కడ దాకా. సో ఇలాంటివన్నీ కూడా మీరు మార్చేటప్పుడు అన్నీ మార్చాక ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఏదైతే ఉందో డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అంటే కింద ఎస్ ఆర్ నో అని ఉంటుంది. మార్చాము అనుకున్న వాళ్ళు మార్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నో అని పెట్టారనుకోండి మీరు మార్చి కూడా పైన ఏమీ ఉపయోగం ఉండదు, డైరెక్ట్గా మీరు దీనికి వెళ్ళిపోతారు అనమాట. ఇది మన సర్టిఫికేట్ అప్లోడింగ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నౌ ఫైన్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, ఎన్రోల్ చేసుకునే వాళ్ళు. నేను ఎన్రోల్ చేసేసుకున్నానండి. నాకు ఇప్పుడైతే నేను వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది. నాకు అక్కడ ఒకటేమో ప్రోగ్రెస్ అని వస్తుంది, ఒకటేమో ప్రాసెస్ అని వస్తుంది. నేనైతే ప్రొసీడ్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇప్పుడు నేను మార్చుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఏంటంటే మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఒకటి చూడండి, ఇక్కడ గమనించండి, మీరు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇగ్నోర్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీరు ఇగ్నోర్ చేసేసారు మీరు ఇక్కడ, లేదా క్యాస్ట్ అనేది ఇగ్నోర్ చేసేసారు, లేదా ఇన్కమ్ అనేది ఇగ్నోర్ చేశారు. ఏదైనా ఇగ్నోర్ చేశారనుకోండి మీరు డైరెక్ట్గా సీట్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో ఒక కాలేజ్లో సీట్ అలొకేట్ చేస్తారు, మీకు ఇంజనీరింగ్ సీట్ అయితే వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే కాలేజ్లో రిపోర్ట్ చేసి సర్టిఫికెట్స్ అక్కడ మీరు ఇస్తారో తర్వాత అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా ఇంకా సర్టిఫికేట్ అనేది మార్చడానికి, ఈ డీటెయిల్స్ మార్చడానికి కుదరదు లైఫ్లో. ఒకసారి సర్టిఫికేట్స్ అయిపోయి మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ సర్టిఫికేట్స్లో ఏదైనా మార్చాలంటే చాలా ప్రాబ్లం అనమాట. మీరు బోర్డ్స్ చుట్టూ తిరగాలి, యూనివర్సిటీస్ చుట్టూ తిరగాలి. యూనివర్సిటీ వాళ్ళు పోతే మాకు ముందు వచ్చిన డీటెయిల్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి మార్చడానికి కుదరదు. కెరియర్లో మళ్ళీ లైఫ్లో ఎప్పుడు మార్చలేరు. కాబట్టి ఇది చివరి అవకాశం. ఎవరైనా సరే మా డీటెయిల్స్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మార్చచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ మీరు ఒరిజినల్గా ఉండి మీ దగ్గర ఇప్పుడు ఏదైనా మార్పు చెంది వాటిని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు మీ సర్టిఫికెట్స్లో అంటే మాత్రం ఇది చివరి అవకాశం. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఇదే ఎప్పుడైతే మీరు కాలేజ్కి వెళ్తారో హెల్ప్ లైన్ సెంటర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా హెల్ప్ లైన్ సెంటర్లో మీరు మార్చడానికి ఉండదు, కాలేజ్ వాళ్ళు మార్చడానికి ఉండదు. కాబట్టి ఓన్లీ చివరి అవకాశం ఏంటంటే ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఏపీసెట్ వెబ్సైట్లో హోమ్ పేజీ పైన ఇచ్చారు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్స్ హూ వాంట్ టు చేంజ్ దేర్ డీటెయిల్స్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ మాత్రమే మార్చుకోండి. ఏ డీటెయిల్స్ అయినా సరే ప్రాబ్లం లేదు, ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అయినా సరే వాళ్ళు మార్చి ఇస్తారు మీకు అప్పటికప్పుడు. సో లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కెరియర్లో. రేపు సర్టిఫికేట్లో ఈ డీటెయిల్స్ ఏవైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మార్పు చెందకుండా వచ్చేస్తాయి. సో ఇట్లా ఇబ్బంది పడతారు. సో ఫైన్ ఫ్రెండ్స్, ఈ సజెషన్ మీరు ఖచ్చితంగా తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. ఎండ్ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి వాచ్ టిల్ ఎండ్ అని. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.